హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్. ఈరోజు మనము మొలకెత్తిన పెసరపప్పుతో పప్పు చేసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసరపప్పు, గ్రీన్ చిల్లీస్, వంకాయ, టొమాటో, ఆనియన్, చింతపండు, ఇంగువ, గార్లిక్, రాళ్ళుప్పు. మనం ముందుగా కుక్కర్ తీసుకొని పెసరపప్పు వేసుకొని వంకాయ, టొమాటో, గ్రీన్ చిల్లీస్, చింతపండు, తెల్లెల్లిపాయలు, రాక్ సాల్ట్, కొత్తిమీర వేసుకొని దాంతోపాటు ఒక కప్పు వాటర్ వేసుకొని పసుపు మరియు ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ ఉడకబెట్టుకున్న మిశ్రమం నుంచి నీళ్లు వేరు చేయాలి. ఆ నీళ్లు వేరు చేశాక ఆ మిశ్రమాన్ని అలా ప్రెస్ చేసుకొని ఆ పక్కకి తీసి పెట్టుకున్న వాటర్ని అందులో కలిపేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత పోపు కోసం ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర మరియు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, దానితో పాటు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి అండ్ మరియు హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ పోపు వేసుకున్న మిశ్రమంలో పప్పుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక రెడీ అయిపోయిందండి మన పెసరపప్పుతో పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్.